ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయల ఆఫర్ చేశారనేది ఒక ఎలిగేషన్ ప్రధానంగా బీజేపీ. సో అందులో ప్రధానంగా మొదటి విడతగా నలుగురు ఎమ్మెల్యేలను మీరు టార్గెట్ చేశారనేది. సో అప్పుడు వీడియో ఆడియోలు బయటికి రావడంతో అది సైలెంట్లో పడిపోయింది. కొన్నాళ్ళ తర్వాత దాదాపు 3-4 ఏళ్ల తర్వాత అందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి గువ్వల బాలరాజు మీ పార్టీలోకి ఇవాళ రావడంతో మళ్ళొకసారి అది తెర మీదకి వచ్చింది. అందులో ఆ ఒప్పందంలో భాగమే ఇవాళ గువ్వల బాల మీ పార్టీలోకి వచ్చారు. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా రేఖ కాంతారావు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ పార్టీలోకి రాబోతున్నారు అనేది కూడా ఉంది. ఆ ఒప్పందంలో భాగమే అనేది ప్రధానమైన చర్చ. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరెవరు చేరుతున్నారు ఏంటనేది ఇంకా జాబితా ఏమీ బయట పెట్టలేదు. ఎవరైనా బయట పెడుతుంటే అది ఓన్లీ ఊహాగానాలు మాత్రమే ఒకటి. రెండోది 100 కోట్లు ఇస్తారు అది ఇస్తారని చెప్పేసి ఇవన్నీ స్క్రీన్ ప్లేలో భాగం. నేను చెప్తున్నాను, ఏ రోజు కూడా బీజేపీ ఎవరైనా తీసుకుంటే బేషరతుగా తీసుకుంటుంది, అన్కండిషనల్ తీసుకుంటుంది. మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని ఎవ్వరు కూడా మీ పార్టీ ఎవరిని కూడా తీసుకోదు. అన్కండిషనల్ జాయినింగ్ ఇన్ పార్టీ అయితేనే మా పార్టీలు రావాలి. బస్ మా సిద్ధాంతం నమ్మాలి, మా నాయకత్వం నమ్మాలి, మా విధానాలు నమ్మాలి. మా గువ్వల బాలరాజు అందులో భాగంగా వచ్చారనేది ప్రధాన చర్చ జరుగుతుంది. లేదా అసలు ఇది దానికి సంబంధం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నాం. ఆయన రాజకీయ భవిష్యత్తుని చంపింది ఎవరు? ఆయన రాజకీయంగా వాడుకుంది ఎవరు? బీజేపీ అట్లా వాడుకోదు మమ్మల్ని. కనీసం మాకు రెస్పెక్ట్ ఇస్తుంది. మేము ఎస్సీస్మి. మాకు ఇక ఇంత అవమానం జరిగింది బీఆర్ఎస్లో. మేము ఎందుకు అక్కడ ఉండాలి? కనీసం బీజేపీ వాళ్ళు మా మీద ఏ మాట అనలేదు. మేము బీజేపీలో ఉంటే మాకు న్యాయం జరుగుతుంది భయంతో వాళ్ళ ఒక ఆలోచనతో మా దగ్గర వస్తున్నారు. అక్కడ ఉంటే భయం వాళ్ళకు, ఇక్కడ ఉంటే న్యాయము. అది నిన్న బండి సంజయ్ సిట్ ముందరికి వెళ్ళారు. కొన్ని కీలక అంశాలు కూడా సిట్కి ఇచ్చామని చెప్పారు. మీడియా ముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చినటువంటి 48 గంటలు డెడ్ లైన్ ఇస్తున్న బండి సంజయ్కి చేసిన ఆరోపణలు రుజువు చేయాలి లేదా లీగల్గా కోర్టుకు లాగుతా అంటూ కూడా బండి సంజయ్ పైన కామెంట్ చేసినటువంటి ఈ కేటీఆర్ మాటలను ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఎన్నోసార్లు మాట్లాడారు. అవన్నీ నేను చూసుకుంటూ పోతే నేను పని కానీ చేయలేను. నేను కేంద్ర మంత్రి ఆయన ఉన్న ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు. సిబిఐకి ఏమన్నాడు? సిట్తో మాకు నమ్మకం లేదన్నాడు. తప్పేముంది? మేము పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం కదా, సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి వారు రాజకీయ పార్టీ కాబట్టి ఆయనకు జరిగినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్లో నాదే ఎక్కువ జరిగింది కాబట్టి సిబిఐకి ఇస్తేనే ఏదైనా న్యాయం జరుగుతుంది అన్నారు. దాని మీద కేటీఆర్ గారు రియాక్ట్ అయినా మంచిది. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఒకటేనా ఇప్పుడే తెలిసింది జనానికి. సార్ ఫైనల్గా చెప్పండి, రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో నకిలీ ఓట్లపైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ దేశవ్యాప్తంగా ఈ నకిలీ ఓట్లు పంచాయతీ ఏంటి సార్? నకిలీ ఓట్లతో బీజేపీ మళ్ళీ అధికారం రావాలనే ప్రయత్నాలు చేస్తుంది అనేది కూడా బలంగా వినిపిస్తుంది. దీని మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైన ఎట్లా చూస్తారు? ఒకటి, నకిలీ భారతీయుడు నకిలీ ఓట్ల మీద మాట్లాడద్దు ఒకటి. రెండోది, హిమాచల్ ప్రదేశ్లో ఎవరు గెలిచారండి? వాళ్ళే గెలిచారు కదా. ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఎవరు గెలిచారు? వాళ్ళే గెలిచారు కదా. కర్ణాటకలో వాళ్ళే కదా గెలిచింది. ఈ నకిలీ ఓట్లు ముందు బయట పెట్టడం చెప్పండి, ఈ నకిలీ ఇండియన్ని. అంతే సార్. పదే పదే రామచంద్రరావు రబ్బర్ స్టాంపు ఇదంతా కూడా కేవలం రబ్బర్ స్టాంపుగా ముందుకు పెట్టి వెనకాల నుంచి వేరే వ్యక్తులు నడిపిస్తున్నారు రామచంద్రరావు అని పదే పదే రాజసింగ్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏం చెప్తారు మీరు ఫైనల్గా? మేరే పీछे कौन है అని చెప్పవచ్చు కదా. మేరే పీछे మోదీ है. ఈ ఫిరాయింపుల మీద, పార్టీ ఫిరాయింపుల మీద ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది. స్పీకర్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ ఫిరాయింపుల మీద ఓవరాల్గా ఏం చెప్తారు? ఫిరాయింపులు అనేది సిట్టింగ్ ఎంపీ ఫిరాయింపులు ఎవరైనా ఇప్పుడు మా పార్టీలో చేరితే మీరు డెఫినెట్గా రిజైన్ చేసి రమ్మంటాం. ఇది పద్ధతి ఎక్కడైనా సరే. అది మనకు ఆ షెడ్యూల్ 10 విషయంలో కానీ, మన డిఫెక్షన్ యాక్ట్లో కానీ ఎవరైనా ఇండివిజువల్గా మాత్రం ఎవరైనా రిజైన్ చేస్తే 2/3 మెజారిటీ లెజిస్లేటివ్ పార్టీ మర్జరు అది వేరే మాట. కానీ ఇండివిజువల్గా ఎవరైనా పార్టీ రావాలంటే ఒక పార్టీ రిజైన్ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక అడ్వైజ్ చేస్తుందో స్పీకర్కు, స్పీకర్ 3 నెలల్లో తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తాం. సార్ ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది సార్? మేము మా స్టాండ్ ఒకటే, చట్టం ప్రకారము దాని మీద డిస్క్వాలిఫై చేయాల్సింది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారు. ఇక స్పీకర్ మా పని చేయలేదనుకోండి, స్పీకర్ నిష్పక్షపాతి కాదు, పక్షపాతి అని చెప్పి